కలిస్తే కనెక్ట్ అవుతుంది. 1 నెల 5 నెలలకి అబార్షన్ అవుతుంది. అది చాలా మందికి ఏమైందంటే భార్యాభర్తలు కలిస్తే న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వస్తుంది, కలుస్తుంది కానీ నిలబడవు. నిలబడి ఎందుకు నిలబడలేదని డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఐవీఎఫ్కి వెళ్దామా ఆపరేషన్కి వెళ్దామా అంటారు. మళ్ళీ ఐవీఎఫ్లు కూడా చేస్తారు, వాటిలో రావు. మళ్ళీ న్యాచురల్గానే బుడిగిన వస్తుంది వీళ్ళకి. అదే వాళ్ళు కట్టిన 3 లక్షలు వాళ్ళు రాదు. అదే సార్, వీళ్ళు లటుక్కుని కలిస్తే బుడింగిన వస్తుంది. ఇప్పుడు వీళ్ళ సమస్య ఏమైందంటే అట్లా వస్తూ ఉంటే ఎందుకు వస్తున్నాయి, ఎందుకు పోతున్నాయి, ఎందుకు నిలబట్టలేదు అనేది ఏ డాక్టర్ చెప్పడం. కానీ మనం చెప్పాం. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, వ్యవసాయంలో ఒక పంట వచ్చి మొక్క మొలిసి కూడా మొక్క చీడ పట్టి పైరు నాశనం అయిపోయినట్టు పురుగుంటే బిడ్డ నిలబడదు. అలాగే హార్మోన్ల లోపం ఉంటే, భూమిలో యూరియా నత్రజని లేకపోతే వచ్చిన మొక్క ఎలాగైతే అయిపోద్దో, యూరియా నత్రజని అందించకపోతే అది ఎండిపోద్దో చచ్చిపోద్దో, అలాగే బిడ్డ కూడా వదిలేస్తుంది. కాబట్టి ఇక్కడ హార్మోన్లు అనే ఎరువుల్ని మనం సరిచేయాలి. అలాగే క్రిములు అనే వాటిని గుర్తించి భార్యాభర్తలు ఇద్దరి దగ్గర నుంచి తొలగించాలి. భూమిలో పురుగు ఉండకూడదు, మొక్కలో పురుగు ఉండకూడదు. ఎక్కడున్నా మొత్తం నాశనం. అందుకే భూమిలో ఉన్నా తొలగించాలి, మొక్కలో ఉన్నా తొలగించాలి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరికీ కూడా మందులు వాడటం జరిగిద్ది. విత్తనంలో ఎలాగైతే పురుగుంటే మరి తప్పలు పుచ్చులు అయిపోతాయో, అలాగే భర్త వీర్యకణంలో పురుగున్న, భార్య అండంలో పురుగున్న ఖచ్చితంగా 2 నాశనం అవడమే కాకుండా మొక్క రాదు అంటే బిడ్డ రాదు, వచ్చిన బిడ్డ కూడా మళ్ళా అబార్షన్ అయిపోవడము, అవకరాలు కలగటము జరుగుతాయి. అందుకని క్రిముల్ని గుర్తించాలి, సరిచేయాలి. హార్మోన్లు గుర్తించాలి, వాటిని కూడా సరి చేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. వచ్చిన ప్రెగ్నెన్సీ నిలబడగలుగుద్ది అనేది మనం చెప్పాం. అది